వైసీపీ నేతలు విధానపరమైన విమర్శలు చేస్తే స్వీకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. వైసీపీ విమర్శలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. సుగాలి ప్రీతి వ్యవహారం జరిగినప్పుడు వైసీపీ అధికారంలో ఉందని, అప్పుడు నోరు మెదపని నాయకులు ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అవతలవాడు ప్రాణాలు పోతున్నా కానీ మీరు పట్టించుకోరు కదా. అలాంటి యొక్క మీ స్వరూపం కానీ మీ యొక్క ఆలోచన విధానం కానీ ఏంటి? మా పార్టీ మీటింగ్ ఏంటది? జనసేన దాని గురించి మాట్లాడేదాకా ఏమైపోయారు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు? 151 మంది ఉన్నారు కదా పోయినసారి. మాట్లాడితే ఢిల్లీ పోయి మోడీ గారికినో అమిత్ షా గారికినో ఒక విగ్రహం ఇచ్చి షాలు కప్పొచ్చారు కదా. ఆ రోజు మీ నోట్లోంచి రాలేదా? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వద్దు అనే మాట ఇవాళ గుర్తొచ్చిందా మీకు? ఇవాళ మళ్ళా చెప్తున్నాం, జనసేన పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుంది. ప్రజల నోటి దగ్గర నుంచి ఎవడన్నా లాక్కుంటున్నాడంటే ఖచ్చితంగా అడ్డుపడేది ఈ రాష్ట్రంలో జనసేన పార్టీనే. ఇకపోతే కర్నూలు జిల్లా ఇప్పుడు మాట్లాడుతున్నాను, నన్ను పేరు నేను వచ్చి 2017లో చనిపోయిందంట. అప్పుడు కూడా మీరే భాగస్వాములుగా ఉన్నారు. మేము భాగస్వాములుగా లేమి గుర్తు తెచ్చుకోండి. ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక సుస్థిరమైన ప్రభుత్వం కావాలి, ఒక నమ్మకం ఉన్నటువంటి నాయకుడు కానీ ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడు కావాలని ఆ రోజున మేము కూటమికి సపోర్ట్ చేశాం. ప్రభుత్వంలో భాగం కాదు. మేము పోటీ చేయకుండా ఆగిపోయి ఓట్లేమని చెప్పాం తెలుగుదేశానికి. మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా. మరి మీరు 2017లో జరిగితే ఎంపీకి మీరు ఎందుకు మెలకుండా కాము కూర్చున్నారు? మీరు అందరూ కూడా 2017లో జరిగింది. మీరు చెప్తారు కేసు కట్టారు, వాళ్ళు అక్కడ అనుమానితులను అరెస్ట్ చేశారు. కానీ ఆమె తల్లి ఎవరైతే చనిపోయినటువంటి సుగాలి ప్రీతి గారి తల్లి పార్వతి గారు ఉందో వాళ్ళకి అనుమానం ఉంది. ఆ అనుమానంతో వాళ్ళు అప్పటి నుంచి చూస్తున్నారు. మీరేం చేశారు? ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరేనా మాట్లాడారు దాని గురించి? చెప్పండి. మీరు లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడారు మీరేమన్నా? మా నాయకుడు వాడిపోయినప్పటికీ కూడా 2019 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ సుగాలి పార్వతి అనే ఆమె మా ఆఫీస్కి వచ్చి కలిసింది కాబట్టి మేము న్యాయంగా నీకు అండగా ఉంటామమ్మా అన్యాయం జరిగితే అని చెప్పాడు కాబట్టి ఫిబ్రవరి నెలలో అక్కడికి వెళ్ళడం జరిగింది. 2020లో ఫిబ్రవరి నెలలో వెళ్ళి ఈమెకి అన్యాయం జరిగింది, ఒక స్కూల్లో చదువుతున్నటువంటి పిల్ల అనుమానాస్పత్రిలో చనిపోతే దాని గురించి ఎందుకని ఇప్పుడు దాకా మీరు తాత్సారం చేస్తున్నారని చెప్పి మాట్లాడాడు. అప్పుడు దాకా మీకు చల్లం లేదు కదా. మాట్లాడిన తర్వాత కదా మీరు ఒక జీవన్ ఇష్యూ చేశారు సిబిఐకి అని. ఏమైపోయింది మరి? 2020లో సిబిఐకి జీవో ఇష్యూ చేస్తే ఈ రోజుకు కూడా ఏమైపోయింది? ఎందుకు వెళ్ళలేదు? మీ చిత్తశుద్ధి అదేనా మీది? చెప్తారు కదా మీ మహిళల పట్ల ఉన్న గౌరవం అదా? ఇప్పుడు మాట్లాడతారు మీరు. జీవో ఊరికి కంటి తురుపు సరిగా జీవో అన్నారు, పక్కన పడేశారు. తర్వాత మళ్ళీ మా నాయకుడు పోరాటం చేసిందని బట్టే కదా మీరు ఆ రోజున ఇచ్చినటువంటిది. ఏదో 5 ఎకరాలు ఇచ్చారని చెప్పి మీ గవర్నమెంట్ వచ్చింది, మీ గవర్నమెంట్ రాలేదు మేము చెప్పలేదు కదా. ఇచ్చారు నష్టపరిహారం కింద ఎస్సీ ఎస్టీ యాక్ట్ కడితే. అప్పుడు దాకా మీరు అది కూడా లేదు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద తీసుకుని పరిగణించి మీరు వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫెసిలిటీస్ కల్పించారు. ఎస్, సంతోషమే మాకు కూడా. కానీ మేము అడిగిందండి, ఆమె తల్లి గారు ఆరోపిస్తుంది ఎవరినైతే ముద్దాలుగా చూపించారో వాళ్ళు కాదు, ఇంకా ఉన్నారు, దాంట్లో మీరు ఎంక్వైరీ చేసి వాళ్ళందరూ కూడా శిక్షలు పడే విధంగా చేయండి అని చెప్పేసి ఆమె రోడ్డు ఎక్కినప్పుడు 5 సంవత్సరాల పరిపాలన